నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలని ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో మనం చూడొచ్చు అంటే ముఖ్యంగా కల్తీ లడ్డూపైనే నెయ్యి కల్తీ, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే అభియోగాలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు, శ్రీవారి భక్తులు ఉంటారు. వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి అదే అంశాలపై ఉంటాయి. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను అయితే మనం చూడొచ్చు. కొలువు కలవలేదు, రసాయనాలే కలిశాయి అంటారేంటి అంటూ మాజీ సిఎస్ అలాగే పూర్వ ఈవో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామేమో, ఆ మహాపచారానికి లెంపలు వేసుకోకుండా ఇంకా బొంకుతారండి. ఏ రసాయనాలు కలిస్తే నెయ్యిలా ఉంటుందో వెతికి మరీ చేయించిన పక్కా నేరం ఇది. తప్పు ఒప్పుకొని వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈనాటితో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. అంటే మొత్తం అందులో విశ్లేషిస్తే, తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో తెలియకుండా చిన్న తప్పు చేస్తేనే లెంపలు వేసుకుంటాం, క్షమాపణ వేడుకుంటాం, పొర్లు దండాలు పెడతాం, ఉపవాసం ఉంటాం, దీక్షలు చేస్తాం. అలాంటిది సాక్షాత్తు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిని చాలా ప్రణాళికాబద్ధంగా నేరపూరిత ఆలోచనతో రసాయనాలు కలిపేసి తెలిసి తప్పు చేసి పరీక్షల్లో కల్తీ అని తేలిన తర్వాత అదే నెయ్యి వినియోగించి ఇంకా బొంకుతారేంటి? అబ్బే, జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిపామంటారేంటంటూ పూర్వ ఈవో టీటీడీ పూర్వ ఈవో సుబ్రహ్మణ్యం చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూడు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా చేశారు. అయితే ఆయనే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా అంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఇంకా అందుట్లో జంతువుకు కలవలేదు, వేరే రసాయనాలు కలిశాయని ఇంకా బొంకుతారంటే, లెంపలు వేసుకోవాల్సింది పోయి మనం ఏదైనా చిన్న తప్పు చేస్తేనే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉపవాసం ఉంటాం, పొర్లు దండాలు పెడతాం, నా తప్పైంది క్షమించు దేవుడు అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం. అట్లాంటిది ఇంకా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా బొంకుతారేంటనే విధంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. ఏదైనా సరే మొత్తానికైతే మాత్రం ఆ వ్యవహారంపై అయితే మాత్రం ఇప్పుడు తీవ్రతం అంటే సిట్ ఇచ్చిన తర్వాత నివేదిక, దానిలో కొన్ని అంటే జంతువు కొవ్వుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు అన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి. మరో పక్క దానిపై అయితే మాత్రం మరొక దర్యాప్తు సంస్థ అయితే చెప్పడం జరిగింది. ఇంకా మనదే యువ ప్రపంచం అంటే T20 ప్రపంచ కప్కు అయితే మాత్రం వేదిక సిద్ధమైంది. ఇది భారత క్రికెట్కు ప్రపంచ కప్ల కాలం. గత ఏడాది భారత మహిళల జట్లు వన్డే వరల్డ్ కప్, అందులో ప్రపంచ కప్ గెలిస్తే కొత్త ఏడాదిలో కుర్రోళ్ళు అదరగొట్టారు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అండర్-19 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175, 15 ఫోర్లు, 15 సిక్స్లు విధ్వంసకర శతకంతో మొదట బ్యాటింగ్. భారత్ 50 ఓవర్లో 9 వికెట్లకు 411 పరుగులతో భారీ స్కోర్ చేసింది. చేదల్లో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లో 311 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీనికి సంబంధించినటువంటి మొత్తానికైతే మాత్రం T20 ప్రపంచ కప్ కూడా భారత్ సిద్ధమైంది. భారత్ శ్రీలంక వేదికలు అయితే మాత్రం దీనిలో ప్రధానంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. పరీక్షల్లో మార్కులు కారాదు, తుది లక్ష్యం పరీక్షల్లో మార్కులు కారాదు. జీవన నైపుణ్యాలను పెంచుకోవటం కీలకం. విద్యను భారంగా పరిగణించొద్దు, నచ్చిన రంగంలో దూసుకెళ్ళండి. పరీక్షా పే చర్చలో విద్యార్థులకు ప్రధాని దిశానిర్దేశం. ప్రతి సంవత్సరం కూడా పరీక్షా కాలంలో అంటే ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో కూడా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా CBSE నుంచి స్టేట్ సిలబస్ కూడా. విద్యార్థులు మానసిక ఒత్తిడితోటి బాధపడుతుంటారు ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఆ విద్యార్థులకి మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో, వాళ్ళలో ధైర్యం నింపాలా, వాళ్ళలో అభద్రతా భావాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం కొందరు విద్యార్థులతో ముచ్చటించడం, వాళ్ళతోటి అంటే ముఖ్యంగా ఆన్లైన్లో కూడా ఆయన జూమ్ ద్వారా కూడా విద్యార్థులతో ముచ్చటించి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ కోవలోనే ఆయన ప్రత్యక్షంగా కొంతమంది విద్యార్థులతో కూడా ముచ్చటించి వాళ్ళ యొక్క అనుభవాలు, ముఖ్యంగా ప్రధాని అంటే వాళ్ళకి ఏ విధంగా స్ఫూర్తిని నింపేటటువంటి విధంగా వాళ్ళలో ఒక పరివర్తన వచ్చే విధంగా అయితే మాత్రం ఈ యొక్క విద్యార్థులతో మాట్లాడతారన్నమాట. పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా, ఏడాదంతా ఆ పనిపైనే ఉంటా. పాస్ పుస్తకాలకు సాంకేతిక భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూస్తూ, కర్నూలు జిల్లా
కల్లుగొట్టలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం అందిస్తున్న సీఎం. పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ను ఉపయోగించి ముఖ్యంగా ఇక ఎవరు కూడా దాన్ని ట్యాంపరింగ్ చేసే పరిస్థితి లేకుండా, ఒకవేళ ట్యాంపరింగ్ చేస్తే మాత్రం కఠిన చట్టం అమలు చేసి శిక్షించే విధంగా అయితే మాత్రం కొత్త విధానాన్ని అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో రీసర్వే చేయటం, ముఖ్యంగా వాళ్ళ యొక్క భూములు హద్దులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పొలాలు ఎంత ఉంది, దాని అందరూ కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకం. గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పట్టాదారు పాస్బుక్ మీద వేసుకొని అది ఇచ్చే విధంగా వాళ్ళు పరిస్థితి ఉండేది. అయితే దాన్ని కూటమి నాయకులు అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు, రాజముద్ర ఉండాల్సిందే అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ యొక్క అంశం కూడా కూటమికి ఒక విజయతీరాలు తెరిచింది. ఈ నెలలోనే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వం. అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డిజిటల్ మోసానికి గురైతే 20,000 వరకు పరిహారం. బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి ఊరటనిచ్చేటటువంటి అంశాన్ని అయితే చెప్పింది. ఇక అబద్ధాన్ని సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో వైకాపా అధినేత జగన్. జోగి కుటుంబానికి పరామర్శించ తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదో పట్టించారని సిబిఐ ఛార్జ్షీట్ చూస్తే తేటతెల్లమవుతుంది. వైకాపా ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలో ఎలాంటి తప్పు చేయలేదని కూడా సిబిఐ తేల్చేసింది. అందుకే వారి పేర్లను ఛార్జ్షీట్లో పెట్టకుండా క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లొకేషన్లో ఒకటే ప్రశ్నిస్తున్నాను, జంతువుల కొవ్వు కలిసిందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పాయో బయటపెట్టండి. సిబిఐ ఛార్జ్షీట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీడీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్లో జోడించారంటూ జగన్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడ సమీపంలో జోగి ఇంటికి వెళ్ళి జోగి కుటుంబాన్ని పరామర్శించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తానికైతే మాత్రం అందుట్లో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఆ వ్యాఖ్యలపై చేశారు. ఇక మరో పక్క అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తారని చెప్పేసి జగన్ అయితే మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జోగికి అయితే మాత్రం ఆయన అండగా ఉంటాము అని చెప్పేసి ఆ జోగి కుటుంబాన్ని, ఆయన ఇంటిని కూడా సందర్శించి ఆయనకి ధైర్యం చెప్పారు. ఈ కోవలోనే లడ్డూపై కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం. పోలీసులను కవిస్తూ రెచ్చగొట్టేలా తిడుతూ జగన్ పరామర్శ యాత్రలో వైకాపా కార్యకర్తల బరితెగింపు. జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాల పార్కింగ్. సాధారణ ప్రయాణికులకు గంటల తరబడి నరకం. మమ్మల్ని అడ్డుకుంటారా, మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం, ఎవరిని వదిలిపెట్టేది లేదని పోలీసులు బెదిరిస్తూ కవిస్తూ రెచ్చగొడుతూ వైకాపా అల్లరిమోకలు చెలరేగిపోయాయి. జగన్ పరామర్శ యాత్ర నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలను ఆపేసి ఒకవైపు రాకపోకలను స్తంభింపజేశారు. వైకాపా శ్రేణులు రహదారికి పక్కాగా నిలబడాలని చెప్పి పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై తీవ్ర ఆగ్రహవిషయాలతో ఊగిపోతూ నోటికొచ్చినట్లు తిడుతూ రెచ్చిపోయారు. తాడేపల్లి జగన్ నివాసం నుంచి బయటకు రాకముందే ఇంత కూడా జరిగింది. మొత్తానికి గతంలో అంటే గుంటూరు జిల్లాలో అంటే అంబటి రాంబాబు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా దాదాపు ఒక 2 గంటలు 3 గంటలు ఆయన యొక్క ప్రోగ్రాం, కానీ 7 గంటలు జగన్మోహన్ రెడ్డి అంటే అంబటి కుటుంబాన్ని, అంబటి ఇంటిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో 7 గంటలు 8 గంటలు సమయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దాన్నే దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఏం చేశారంటే ఒక రోడ్డు మ్యాప్ ఇచ్చారనమాట. ఈ రోడ్డు మార్గంలో వెళ్ళాలి అని చెప్పేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే అంటే కొన్ని వేల వాహనాలు రోజు నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. వాహనదారులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే స్కూల్కి వెళ్ళవచ్చు, కాలేజీలకు వెళ్ళవచ్చు, రకరకాలుగా. అంటే మాజీ సీఎం, అందులో ప్రతిపక్ష నాయకుడు, అలాగే వైసీపీ, మరోపక్క జోగి రమేష్పై దాడి విషయం అవ్వచ్చు, లేకపోతే ఆ ఇంటి దాడవచ్చు, వైకాపా కూడా కొంచెం సీరియస్గా తీసుకుని ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు. ఎవరో కూడా రోడ్లపైకి రావద్దు. అంటే ప్రతిపక్ష నాయకుడు వస్తారు, అది పోలీసులు ఎంత చెప్పినా సరే అప్పుడు జనం గుమికోవటం సహజం. కానీ కొంతమంది అయితే మాత్రం రెచ్చిపోయి కొంచెం అంటే వచ్చేది మేమే, రాబోయే రోజుల్లో మేమే, మీ అంతు చూస్తామని చెప్పేసి పోలీసులకు కూడా వార్నింగ్లు ఇచ్చి ఒక పక్క అక్కడ స్టెప్పులు వేయటం, రకరకాల విన్యాసాలు చేయటం, ఆ విధంగా జరిగింది అని చెప్పేసి మనం ఈ న్యూస్ అయితే మాత్రం చూస్తున్నాం.
ఇక సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీ కోటా స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్ల ఖరారుకు ఇదే ప్రాతిపదిక. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తర్వాత ముందుకంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే మొత్తానికి బీసీలకు అయితే మాత్రం ఈసారి 34% రిజర్వేషన్, తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం 34% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అభిప్రాయం ఉంది. అంటే ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన తర్వాత బీసీలకి ఎక్కువగా బీసీలని ఎంకరేజ్ చేయటం, యువకుల్ని ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చి ఆ యొక్క మంచి గుర్తింపు అయితే మాత్రం టీడీపీలో ఉంది. అంటే ఉదాహరణకు చాలామంది బీసీ నాయకులు అనమాట ఇప్పుడు కూడా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అవ్వచ్చు, లేకపోతేనేమో దేవేంద్ర గౌడ్ అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టీడీపీలో ఒక మంచిగా తయారు చేశారు ఒక యువకుల్ని అని చెప్పేసి ఇప్పుడు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఆ కోవలోనే బీసీలకు అయితే మాత్రం 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జనాభా లెక్క తేల్చేందుకు సమగ్ర కుటుంబ సర్వేను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రాతిపదిక తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ సర్వే చేపడుతున్నారు. ఇందులో ప్రజల ఆధార్ నంబరు మొదలు విద్య, ఉపాధి, వ్యవసాయం, ఆర్థిక వనరులు, ఇళ్లలోని సమగ్ర సామాజిక వర్గాల వివరాలు సహా మొత్తం 38 అంశాలు సేకరిస్తున్నారు. ఇది కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతున్నందున బీసీ జనాభా ఖరారుకు అధికృతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా బీసీల జనాభా ఎంత ఉందనే వివరాలను సేకరించారు. ఆర్టీజీఎస్ డేటాను అనుసంధానించి సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చే వివరాలని సరిపోల్చాలన్నారు. ఈ నెల 15 వరకు సర్వే కొనసాగనుంది. తదుపరి దీన్ని సీఎం చంద్రబాబుకు నివేదించి ఆయన ఆమోదం తర్వాత ముందుకు వెళ్లనున్నారు. పంచాయతీ ఎన్నికల్లోపే ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించాలన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మాత్రం దీన్నే ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఇదొక శుభ పరిణామమే. ఇక పశువుల కొట్ట నుంచి పెద్దపులి పరుగులు ఎట్టకేలకు చిక్కిన పెద్దపులి మొత్తానికైతే మాత్రం గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 7 రోజులుగా అధికారులు పరుగులు పెట్టిస్తూ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి ఎట్టకేలకు రాత్రి పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు, పూణే నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణుల బృందం అయితే ఒక సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి పులిని అయితే మాత్రం బంధించడం జరిగింది. మొత్తం ఇంజక్షన్ ఇచ్చి పులిని బంధించారు. మొత్తానికి అక్కడ 7 రోజులుగా వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా 600 కిలోమీటర్లు ప్రయాణించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిందని చెప్పేసి కొన్ని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా సరే దాని అయితే మాత్రం జనావాసాల్లోకి వచ్చింది. ఏ క్షణంలో ఎప్పుడు ఇళ్ల మీద పడి దాడి చేస్తుంది. కొంచెం లేగదోడలు కూడా దాడి చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మనుషుల ప్రాణాలు కాబట్టి అర్ధరాత్రి ఏ ఇంటిపై దాడి చేస్తుందో, ఎవరిని హతమారుస్తుందో తెలియని పరిస్థితిలో ఎట్టకేలకైతే మాత్రం అటవీ శాఖ ముఖ్యంగా అధికారుల యొక్క సమన్వయంతో అయితే మాత్రం పులిని బంధించారు. ఒక తూర్పుగోదావరి జిల్లా అయితే మాత్రం ఇక ఊపిరి పీల్చుకున్నారు అక్కడ ప్రజలు అయితే మాత్రం. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మనం చూస్తున్నాం బ్యానర్ ఐటమ్గా పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపేసి క్షమాపణ చెప్పాలి అంటూ జగన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు నిన్న విజయవాడ మాజీ మంత్రి జోగి రమేష్ పరామర్శించడానికి వెళ్తున్న సందర్భంగా ఒక బ్యానర్ ఐటమ్ని అయితే ప్రచురించారు. చంద్రబాబు సర్కారు కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడవచ్చు. వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకొని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇందాక మనం వేరే దినపత్రికలు అయితే మాత్రం జగన్ చెంపలేసుకోవాలని చెప్పేసి మాజీ సీఎస్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు మాత్రం జగన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అంటే చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇంకా చంద్రబాబు చెప్పని అబద్ధాలే, జంతువుకు కలవలేదని సిబిఐ ఛార్జ్షీట్లో తేల్చేసింది. ఆ ఛార్జ్షీట్లో ముఖ్యమైన అంశం చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేదని, టీటీడీ 4 నెయ్యి ట్యాంకులను రిజెక్ట్ చేసిందంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. చేసిన అన్యాయంపై ఛార్జ్షీట్లో రాసింది తనకు అనుకూలమైన నివేదిక కోసమే బాబు, సిబిఐ రిపోర్ట్ను కాదని కొత్తగా కమిషన్ వేయటం ఏంటంటూ జగన్ ఒక అంశాన్ని అయితే మొత్తం ప్రశ్నిస్తారు. ఇక వాళ్ళు పూర్తిస్థాయి ఉపాధ్యాయులే, సర్వశిక్ష అభియాన్ పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్లు ఇన్స్ట్రక్టర్లపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు.
ఉపాధ్యాయులతో తక్కువ వేతనానికి పని చేయించుకోవటం అంటే వెట్టి చాకిరే. సర్వశిక్ష అభియాన్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించరాదు. వారిని పార్ట్ టైం టీచర్లని పిలవటం మోసపూరితమే అవుతుంది. వారు ఇతర పనులు చేయించుకోకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. అందువల్ల వారు పూర్తిస్థాయి ఉపాధ్యాయులే అవుతారు. అనుభవం ఉన్నవారిని తీసేసి కొత్త వారిని నియమించడానికి వీల్లేదు. తాత్కాలిక నియామకాలు కాకుండా రెగ్యులర్ నియామకాలు చేపట్టాలి. సర్వశిక్ష అభియాన్ కింద గౌరవ వేతన చెల్లింపు బాధ్యత రాష్ట్రాలదే. గౌరవ వేతనం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. పాక్ ఆత్మాహుతి దాడి. కల్లోల పాకిస్తాన్లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని ఇస్లామాబాద్ చివరిలో మసీదులో షియా వర్గీయులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోగా 169 మందికి పైగా గాయపడ్డారు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇతర దేశాల్లో ఆత్మాహుతి దాడులకి ఐఎస్ఐ అవ్వచ్చు, లష్కరే తోయిబా అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫండింగ్ ఇచ్చి ఇతర దేశాల్లో ఆ విధంగా ఆత్మహత్య ముఖ్యంగా భారత్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు దానికే అంటే పాకిస్తాన్లోనే కొన్ని వర్గాల మధ్య షియా వర్గీయులు అయితే మాత్రం ఒక ఆత్మాహుతి బాంబు పెట్టారు. ఆ మసీదులో ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఆత్మాహుతి దాడి జరిగింది. దానికి సంబంధించి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఒక్కరితో ఆగని అరాచకాలు. ఎమ్మెల్యే అయినందున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేసిన అమ్మాయిలకు వాళ్ళ స్నేహితులుగా ఉందామన్నా వినకుండా పరిచయస్తురాలతో అసభ్యంగా సంభాషణ. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే మరికొన్ని చాటింగు అంటూ వెలుగులోకి వచ్చినటువంటి అంశాలను అయితే మనం చూడవచ్చు. రేట్లకు బ్రేక్. వృద్ధి టార్గెట్. రెపో రేటు యథాతథం. తటస్థ విధానానికి ఓటు. ఎంఎస్ఎంఈలకు 20 లక్షల రుణ సాయం. బ్యాంక్ కస్టమర్ మోసపోతే 25,000 పరిహారం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులకు ఇకపై బ్యాంకు రుణాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం. 12 ఏళ్ల బాలికను గంజాయి కలిపిన వైట్నర్ నీళ్లను తాగించి 2 అఘాయిత్యం. కొవ్వూరు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలకు చికిత్స. పరిస్థితి విషమించడంతో చెన్నైకి తరలింపు. అక్కడ వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి నిందితులపై ఫోక్సో కేసు. జైలుకు తరలింపు అంటూ చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఒక చిన్నారిపై గంజాయి మత్తులో అమ్మాయికి గంజాయి అంటే ఒక వైట్నర్లో తాపించి ఆ అమ్మాయిని మోసం చేయడం, ఇంకా ఇట్లాంటి ఘటనలు జరుగుతుంది. నిజంగా బాధాకరం. విద్య మోయలేని భారం కాదంటూ పరీక్ష పే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. ఇంతకుముందు కూడా మనం ఈ అంశంపై అయితే మనం మాట్లాడుకున్నాం. రూటు మారినా తగ్గని జన సునామీ. చంద్రబాబు సర్కారు కుట్రలను భగ్నం చేస్తూ భారీగా తరలివచ్చిన జనం. అభిమాన నేత వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం. పర్యటనకు అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు. నేతలకు నోటీసులు. పర్యటనలో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు. ప్రజలు పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి 6 గంటల సమయం. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన జననేత. మనం చెప్పుకున్నాం అంటే అది 1-2 గంటలు ఉండొచ్చు ప్రోగ్రాం, కానీ 6-7 గంటలు కూడా అది టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. జనం అంటే జనం వస్తున్నారా లేదా దాన్ని బట్టి కూడా ప్రయాణాలు ఉంటాయి. రైట్. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ట్యాంపర్ చేస్తే జైలుకే అంటూ మనం బ్యాన్ ఐటమ్ని అయితే మాత్రం ఆంధ్రజ్యోతిలో చూడచ్చు. ఎక్కడ ఏ పొరపాట్లు లేకుండా భూ రికార్డులు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికి పాస్ పుస్తకం జారీ చేసి భూ సమస్యలని రాష్ట్రాలుగా తీర్చిదిద్దామని చెప్పేసి నిన్న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూడవచ్చు. మనం మంత్రి మన పక్కనే ఉన్నారు, నిమ్మల రామానాయుడు మంత్రులు పక్కనే ఉన్నారనమాట. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నారు సీఎం. ట్యాంపర్ చేస్తే జైలుకే, మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా రక్షిస్తా, రైతులకు సీఎం భరోసా అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం మనం చూడొచ్చు. వైసీపీ హయాంలో అన్నదాతల భూములను 22A పెట్టి కాజేసి కుట్రలు. భూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రతి నెల 9న మీ ముందుకు వస్తా. ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు 2027 డిసెంబర్ నాటికి అందరికీ ఇస్తాం. QR కోడ్తో మీ ఫోన్లోనే భూమి వివరాలు చూసుకోవచ్చు. సీఎం లిఫ్ట్పై వైసీపీ అధినేత డ్రామాలు. 5 ఏళ్లు రసాయనాలతో లడ్డూ కల్తీ చేశారు, అయినా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆయన బాబాయే కల్తీ జరిగిందని చెప్పారు. కర్నూలు జిల్లా కల్లుగొట్ల సభలో సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఉన్న కొన్ని అంశాలను అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిన అంశాలపై కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు, ముఖ్యంగా
2027కి అయితే మాత్రం పూర్తిగా అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా భూ సర్వే చేసి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి నెల 9వ తారీఖు అయితే మాత్రం ఆయన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో అయితే మాత్రం సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక కల్తీ నెయ్యిపై T11 కెప్టెన్ దుష్ప్రచారం. తిరుమల లడ్డూతో పాటు కల్తీలన్నీ వారి బ్రాండే. అంబాసిడర్లు లోకేష్. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని 250 కోట్లు స్వహా. బాబాయిని చంపి గుండెపోటు అన్నారు. అవినాష్ దోషి అని జగన్కు తెలుసు. ఇక అయినా ఆ నెపాన్ని చంద్రబాబుపై వేశారు. సరిగ్గా తిప్పుకోట్లేకే నాడు నష్టపోయాం. బూత్ స్థాయి నుంచి పార్టీల పునర్నిర్మాణమే లక్ష్యం. వర్క్షాప్లో లోకేష్ స్పష్టం చేశారు. కొన్ని విమర్శలు వస్తాయి, ప్రతిపక్షాలు అవ్వచ్చు లేకపోతే ఏదైనా సరే దాన్ని తిప్పికొట్టే విధంగా ఉండాలని చెప్పేసి లోకేష్ అయితే మాత్రం వర్క్షాప్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. ఇక ఇదొకటి మనం చూడవచ్చు. యువత భవితకు పునాది క్వాంటమ్ వ్యాలీ. భవనాలకు నేడే శంకుస్థాపన. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను మనం చూడొచ్చు. రాజధాని అమరావతిలో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడ్డది. దేశ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలోని ఉద్దండరాయనపాలెంలో జరిగే భూమి పూజ కార్యక్రమానికి భారీగా ఏర్పాటు చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ కోసం 9,000 కోట్లతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆకృతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయించింది. మనం చూడొచ్చు నమూనా ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం ఈ మధ్యకాలంలోనే సిఆర్డీఏ భవనాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ రాజధాని పరిధిలో ఏ కార్యక్రమాలు జరిగినా సిఆర్డీఏలోనే ఒక భూముల రైతుల సమస్యలు కానీ ఏవైనా సరే సిఆర్డీఏ కార్యాలయంలోనే అక్కడ పరిష్కరించాలా. అదొక భవనాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడైతే మాత్రం క్వాంటమ్ వ్యాలీకి ఒక భవనాలను అయితే మాత్రం నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం భూమి పూజ చేయనున్నారు. మొత్తానికి అంటే ఒక హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలోనే అక్కడ ఐటీని అభివృద్ధి చేయాలా, ఐటీ ప్రాజెక్టులు, ఐటీ టవర్లను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ క్వాంటమ్ వ్యాలీ దాదాపు 9,000 కోట్ల రూపాయలతో అయితే మాత్రం ఈ ప్రాజెక్టు చేపట్టారు. దాదాపు 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే మాత్రం దీన్ని నిర్మించున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వచ్చు, ఐటీ ప్రాజెక్టులు అవ్వచ్చు, ఇవన్నింటిలో కూడా వాళ్ళకి అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అయితే మాత్రం హైదరాబాద్లో ఐటీ సెక్టర్ ఏ విధంగా అభివృద్ధి చేశారో అమరావతిలో కూడా అదే, ఒక పక్క సంక్షేమ అభివృద్ధి, మరో పక్క రైతుల్ని ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే క్వాంటమ్ దాదాపు ఇందుట్లో అంటే అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు విద్యార్థులను కూడా వాళ్ళతో ముచ్చటించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ వాళ్ళకి ఉపకరిస్తుంది అనే విధంగా చర్చను నిర్వహించారు. దాదాపు 3,000 మందితో అయితే మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం మొత్తానికి ఉద్దండరాయనపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది ఒక బృహత్తర అవకాశంగా కూటమి ప్రభుత్వం అయితే చెబుతుంది. అంటే ఐటీ సెక్టర్ను మనం చూసాం, గూగుల్ సంస్థ విశాఖలో భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. మరోపక్క క్వాంటమ్ వ్యాలీ, ఇట్లా ఒక్కొక్క ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను అయితే ఎంపిక చేశారు. ఆ ఎంపిక ప్రాంతాల్లో అయితే మాత్రం రాజధానిపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టిందని మనం చెప్పవచ్చు. ఇక మరో అంశం చూడొచ్చు. ఇక జగన్ కాన్వాయ్లో చిక్కున్న అంబులెన్స్, జగన్ బల ప్రదర్శనకు మరో 2 బలి అంటూ ఒక ఆంధ్రజ్యోతిలో ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. బ్యానర్ ఐటమ్. మరో 2 బలి. గుండెపోటుతో ఒకరు, ప్రమాదానికి గురై మరొకరు మృతి. సాగదీత యాత్రతో పోతున్న ప్రాణాలు. తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి గంట, కానీ 7 గంటలు సాగిన జగన్ పర్యటన. గుంటూరు ఎత్తుగడే మళ్లీ అమలు. దారి క్లియర్గా ఉన్నప్పటికీ 5 కిలోమీటర్ల స్పీడ్ స్టంట్లు చేస్తున్న యువకులను ఆపని జగన్ అండుకో, పైగా రెచ్చికొట్టేలా తీరు. ఇక గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి నలిగిన వైసీపీ దళిత కార్యకర్త, ఆ తర్వాత మారని పరామర్శల తీరు. కల్తీ మాటలు ఎవరివి జగన్? చంద్రబాబు ఆంధ్రజ్యోతిలదే పాపం అంటూ ఇబ్రహీంపట్నంలో జగన్ దుష్ప్రచారం. ఏ నివేదిక కొవ్వును నిర్ధారించలేదట. పందికొవ్వుపై ఎన్డీడీబీ స్పష్టీకరణ. ఆ నివేదికే ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. వాస్తవాలకు జగన్ మాసి మా హయాంలో గొప్పగా లడ్డు, భక్తుల కళ్లకు అద్దుకొని తినేవారు, ప్రసాదం ప్రతిష్ఠను బాబీ దిగజార్చారంటూ జగన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తానికి అయితే మాత్రం గంట, అంటే అక్కడ నుంచి దాదాపు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి గంట సమయంలో రావచ్చు. అంటే మాజీ సీఎం కాబట్టి ఆయన కూడా క్యాబినెట్ హోదా ఉంటుంది కాబట్టి పోలీసులు క్లియర్ చేయొచ్చు. ముఖ్యంగా రోడ్డు మ్యాప్ ముందే ఇచ్చారు, అమ్మవారి వారధి మీదుగా రావాలి అని చెప్పేసి ముందే ఇచ్చారు. కానీ జనాల సమీకరణ, మొత్తానికి జనాల సమీకరణ, వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా
ఉత్తేజపరుస్తూ వాళ్ళందరూ వచ్చేసరికి చాలా 7 గంటల సమయం పట్టింది. అక్కడ కూడా మనం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అదే సేమ్ బల ప్రదర్శన చేశారన్నట్టుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో అయితే మాత్రం ఒక ప్రధాన అంశాన్ని అయితే ప్రస్తావించింది. చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు, అసలు తప్పే జరగలేదని బొంకటం శోచనీయం, తప్పు చేసిన వారిలో చిత్తశుద్ధి కనిపించలేదు, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశారు. కల్తీనైపై టీటీడీ మాజీ ఈవో సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. అంటే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, గతంలో ఏం జరిగింది, అవినీతి జరిగింది, నిజంగా జరిగింది, ఒకవేళ జరిగితే మాత్రం పశ్చాత్తాపడాలా, తప్పు అయిపోయిందని చెప్పాలా, లేకపోతే నిజంగా జరిగి ఉండొచ్చేమో అని చెప్పేసి వ్యాఖ్యానించారు. కానీ జరగలేదు అట్లాంటిదని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్పారు. సిట్ నివేదికలో ఏమిచ్చిందంటే అందులో అంటే రసాయనాలు కలిపారని చెప్పేసి చెప్పింది. ఒక చోటేమో ఒక రిపోర్ట్లోనేమో కల్తీ అంటే జంతువుల కొవ్వు కలవలేదు అనే విధంగా చెప్పినటువంటి అంశాలను మనం చూసాం. కానీ దీన్నే ఆసరాగా తీసుకొని వైసీపీ నాయకులేమో కొవ్వు కలవలేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చింది, ఏదో రసాయనాలు కలిపారని చెప్పేసి చెప్తుంది. మరో అంశం కూడా వచ్చింది నిన్న. అంటే శ్రీశైలంలో కూడా లడ్డు కల్తీలు సేమ్ ఇదే ప్రాసెస్ జరిగింది గత ప్రభుత్వంలో అని అన్నారు. ఇవన్నీ కూడా చూసుకుంటే మాత్రం అంటే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. తిరుమలలో అయితే ఇప్పుడు చాలామంది కూడా చెప్తున్నారు లడ్డు చాలా బాగుంది, లేకపోతే అంటే ఇప్పుడు అక్కడ మారిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్లు మారిన తర్వాత అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితిని కనుక విశదీకరిస్తే మరి అది లడ్డులో కల్తీ కొవ్వు కలిపారా లేకపోతే ఇంకేదైనా చేశారనేది మాత్రం ఇంకా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం అయితే నియమించింది. ఆ నివేదిక కూడా వచ్చిన తర్వాత దానిలో నిజ నిర్ధారాలు తేలాల్సి ఉన్నాయి. అంటే ఈ యొక్క విమర్శలు ప్రతి విమర్శలు ఇప్పుడు ఆగేయలేవు, ఈ మొత్తం కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి అదే ఎవరికో కలియుగ వైకుంఠ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి మోక్షాన్ని కలిగించాలి. ఇక సోషల్ మీడియాకు వయోపరిమితి, చిన్నపిల్లలను దూరంగా ఉంచేందుకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కేంద్ర ఐటీ కార్యదర్శి వెల్లడి. కొంతమంది అంటే కొన్ని దేశాల్లో అయితే మాత్రం కొన్ని 18 సంవత్సరాలు దాటే వరకు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వటం నేరం అనే విధంగా నిబంధనలు కూడా తీసుకొచ్చింది. అట్లనే తీసుకురావాలని కేంద్ర ఐటీ కార్యదర్శి అయితే మాత్రం సోషల్ మీడియాలో ముఖ్యంగా సిమ్ కార్డు కూడా 18 సంవత్సరాలు దాటింది, సిమ్ కార్డు ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్పినట్టుంది. అలాగే కొన్ని సోషల్ మీడియాలో ఖాతా తెరవాలంటేనే మన ఆధార్ కార్డు కనుక ఉన్నట్టు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వాళ్ళకి ఆ ఖాతాలు ఓపెన్ చేసే విధంగా ఒక నిబంధనలు అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇది అయితే మాత్రం అంటే చిన్నపిల్లలు కూడా తన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఖాతాలు ఓపెన్ చేయటం, రకరకాలైనటువంటి మెసేజ్లు పెట్టడం, వాడికి ఎడిట్ అవ్వటం, మరోపక్క తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ ఖాతాలని అనుసంధానించి వాళ్ళు ఆన్లైన్ గేమ్లు ఆడటం, ఇవన్నీ కూడా చూసాం. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకోవటం, తర్వాత మళ్ళీ సైబర్ సెక్యూరిటీ సైబర్ పోలీసుని ఆశ్రదించడం, ఇవన్నీ కూడా చూసాం మనం. ఇవన్నీ కూడా ఒకటి చెక్కు పెట్టాలని ఉద్దేశంతో కేంద్ర ఐటీ శాఖ అయితే మాత్రం కొంచెం కసరత్తు చేస్తున్నట్లు మనం చూడొచ్చు. రైట్, మనం ఇంకో అంశాన్ని చూడొచ్చు. ఇక కల్తీ కంపెనీల కంత్రీ కుట్ర, నెయ్యి వైష్ణవి మాల్ గంగా నుంచి, ఇక శాంపిల్స్ హెరిటేజ్ సంఘం నుంచి. రిపోర్ట్ కోసం వీటిని ఎన్బిఎల్ ల్యాబ్కు ఈ నాణ్యమైన నివేదికలు చూపి టీటీడీకి కల్తీ నెయ్యి ట్యాంకర్ల సరఫరా, ఇలా 250 కోట్ల విలువైన 60 లక్షల కిలోలు పంపిణీ. ఇక బోలేబాబా డైరీలో తయారీ, సిట్ దర్యాప్తులో వెలుగులోకి, వైష్ణవి డైరీలో హెరిటేజీ, హాట్సన్ సంఘం దొడ్ల నుంచి శాంపిల్స్ రసీదులు అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగిందని చెప్పేసి ల్యాబ్ రిపోర్టుల్లో అయితే మాత్రం వచ్చినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. మరో దినపత్రిక వెలుగు విషయానికి వస్తే విశ్వ వైభవం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. యంగ్ ఇండియా అద్భుతం సృష్టించింది, కుర్రాళ్ళ క్రికెట్లో తమకు ఎదురు లేదని నిరూపిస్తూ అండర్-19 వరల్డ్ కప్లో మళ్ళీ జగజ్జేత్గా నిలిచింది. మెగా టోర్నీలో రికార్డు స్థాయిలో 6వ టైటిల్ అయితే మాత్రం సొంతం చేసుకుంది. 14 ఏండ్ల బీహార్ వండర్ కిడ్ వైబ్ సూర్యవంశీ 175 ఈ టోర్నీలో
సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్గా రికార్డు సృష్టించడంతో శుక్రవారం హరేరులో జరిగిన ఫైనల్లో 100 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. 55 బాల్స్లోనే 100 మార్కు అందుకున్న వైభవ్ వరల్డ్ కప్ ఫైనల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో మరో ఘనత సాధించాడు. అతని జోరుతో ఇండియా 411 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. ఇక ఈ వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన తొలి జట్టుగా మరో రికార్డు బద్దలు కొట్టింది. అనంతరం బౌలర్లు కూడా సత్తా చాటంతో ఇంగ్లాండ్ 311 రన్స్కే ఆల్అవుట్ అయింది. మొత్తంగా టోర్నీలో ఓటమి లేకుండా ట్రోఫీ గెలిచిన మన కుర్రోళ్ళు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడొచ్చు. టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ నెగ్గిన సందర్భంగా అయితే మాత్రం ముఖ్యంగా అంటే ఒక దాదాపు సూర్యవంశీ చేసినటువంటి అత్యధికంగా అయినటువంటి ఫాస్టెస్ట్ సెంచరీలో ఆయన మాత్రం రెండో ప్లేస్లో నిలిచారు. మొత్తానికి 411 రన్స్ సాధించడం, మొత్తానికి 100 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించడం, 55 బాల్స్లోనే 100 పరుగులు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అట్లా సూపర్గా రెచ్చిపోయి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్కి అయితే మాత్రం నిలిచారు. నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఫైట్. బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణపైనే. 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేలతో దూకుడుగా ప్రచారం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకు అయితే మాత్రం మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కాంగ్రెస్ అయితే మొత్తానికి ఉంది. ఇటు పక్క అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ పోతున్నారు. మరోపక్క బీజేపీ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి కూడా మొత్తానికి బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయిన్లుగా. బీఆర్ఎస్కి విషయానికి వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ రావు ప్రధానంగా వాళ్ళ ఇద్దరి మీదే ప్రధాన ఫోకస్ అయితే నడుస్తుంది. వాటికి సంబంధించినటువంటి విషయాలు అయితే మాత్రం చూద్దాం. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లో జాతీయ పార్టీలు డి అంటున్నాయిగా మంత్రులు సహా పూర్తి కేడర్తో మోహరించిన కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అధికార పార్టీ. ఇక్కడ 100% మున్సిపాలిటీలే లక్ష్యంగా వ్యూహాలు. సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోకస్. ఇక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలనే పరిస్థితి. రసవత్తరంగా మున్సిపల్ పోల్స్. మొత్తానికి అయితే మాత్రం బీఆర్ఎస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలనే పరిస్థితి వచ్చినట్టు ఈ మనం వెలుగు దినపత్రికలో చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణపై అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నేరుగా తలపడుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపైనే కన్నేసి కాంగ్రెస్ పార్టీ నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో తలపడుతున్నది. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్పై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఆ 2 కార్పొరేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా ఇన్ఛార్జి మంత్రులను రంగంలోకి దించి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందంటూ మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ బండి సంజయ్ అలాగే ధర్మపురి అరవింద్, ముఖ్యంగా మళ్ళీ రఘునందన్ వీళ్ళందరూ కూడా కీలకంగా ఉన్నారు. కాబట్టి బీజేపీ అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయి జారకూడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే మనం తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం మున్సిపల్ ఎన్నికలు అయితే మాత్రం రసవత్తరంగా జరుగుతుంది. ఇక కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు అంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్ చూడవచ్చు. కల్వకుంట్ల కిషన్ రావుగా మారి ఆయన కాపాడుతున్నాడు. కేటీఆర్, హరీష్ రావు కూడా రక్షణ కల్పిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎన్నికల సమయంలో ఏ విధంగా ఎట్లా మాట్లాడతారనేది మనం చూడవచ్చు. కల్వకుంట్ల కిషన్ రావుగా మారి ఆయన్ను కాపాడుతున్నాడు. కేటీఆర్, హరీష్ రావు కూడా రక్షణ కల్పిస్తున్నాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. కిషన్ రెడ్డిని రామచంద్రరావు జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. కాళేశ్వరం ఫార్ములా ఈ కేసుల దర్యాప్తుపై మోదీని ఎంపీ అరవింద్ ప్రశ్నించాలి. లక్షల కోట్లు దోచుకున్న దొంగలను ఎందుకు కాపాడుతున్నారో నిలదీయాలి. అరవింద్ నిజామాబాద్కు స్మార్ట్ సిటీ ఎయిర్పోర్ట్ తేలేదు. ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చే బాధ్యత నాది. మరో 8 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమని ధీమా. నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. మొత్తానికి బీజేపీపై అలాగే బీఆర్ఎస్పై అయితే మాత్రం టార్గెట్ చేశారు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం విమర్శలు చేస్తారు. ఇటు
కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే మాత్రం ఏం చెప్తారంటే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి, వాళ్ళ ఫెవికల్ బంధం అని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. మొత్తానికి మరి ఎవరి ఫెవికల్ బంధమో ఏంటో అర్థం కాదులే, కానీ ఈ ఎన్నికలు అయితే మాత్రం మొత్తానికి రసవత్తరంగా ఉంది. దానికి సంబంధించిన 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ జైలుకు వెళ్లకుండా ఆయన దత్తపుత్రుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్కు ఊడిగం చేస్తున్న కిషన్ రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తేవాలని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుకు రేవంత్ రెడ్డి సూచించారు. శుక్రవారం నిజామాబాద్ శివార్లోని బర్దీపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం ప్రసంగించారు. గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దిగమిందిన కేసీఆర్ హరీష్ రావు కేసును కేంద్రానికి ఇస్తే 48 గంటల్లో జైలు పెట్టిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. దీంతో అసెంబ్లీలో చర్చ పెట్టి 6 నెలల క్రితం కేసును సిబిఐకి రెఫర్ చేసినాం. మరి ఇప్పుడు ఏమైంది? జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఏడకపోయిండు, ఏ బొక్కలో దాక్కున్నాడు? 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ హరీష్ రావును చెల్లపల్లిలో జైలు పెట్టి చెప్పుకూడు తినకుండా ఆపుతున్నది ఎవరు? కేటీఆర్ను జైల్లో పెట్టమని ఎంపీ అరవింద్ అడుగుతున్నాడు. అందుకే ఫార్ములా ఈ రేస్ కేసును మోదీ దగ్గరకు పంపితే అక్కడ ఆఫీసులో మూలన పడ్డది అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మొత్తానికి అంటే వాళ్ళు సిబిఐకి అప్పగేస్తే 48 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పేసి వ్యాఖ్యానించినట్టు గత వ్యాఖ్యలను అయితే ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి అయితే మాత్రం నిన్న నిజామాబాద్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం చూడవచ్చు. 8 మంది ఎంపీలను ఇస్తే ఏమిచ్చారు అని చెప్పేసి కేంద్రాన్ని అయితే మాత్రం ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయ్యారు. కానీ వాళ్ళు రాష్ట్రానికి నిధులు ఎందుకు తేవటం లేదని సీఎం ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం మీదే, ప్రధాని మీవాడే, మరి ఫండ్స్ ఎందుకు తేలేకపోతున్నారో ఎంపీ అరవింద్ చెప్పాలే. నిజామాబాద్కు ఎయిర్పోర్టు ఈ రోజు దాకా రాలే, హైదరాబాద్ మెట్రోకు రూపాయి తేలే, మూసీ ప్రక్షాళనకు 10 పైసలు సాయం ఇయ్యలే, రీజనల్ రింగ్ రోడ్డు చర్చే లేదు. ఏం తెచ్చి ఇచ్చారని ఇవాళ ఓట్లు అడుగుతున్నారు. ఓట్లు మాత్రమే కావాలా? తరువాత జనం వారి అవసరాలు వద్దా అని సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అయితే మాత్రం, కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే మాత్రం రేవంత్ రెడ్డి అన్నీ తానై మాత్రం అటు బీజేపీపై ఇటు బీఆర్ఎస్పై అయితే మాత్రం విమర్శలు అయితే మాత్రం ఎక్కువ పెడుతున్నారు. మొత్తానికి అటు బీజేపీ కూడా కాంగ్రెస్ అయితే కొన్ని వాగ్దానాలు చేసింది ఎన్నికల ముందు. మొత్తానికి తులం బంగారం అవ్వచ్చు, లేకపోతే ఉపాధి అంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా అయితే మాత్రం ఎన్నికల ప్రచారంలో విమర్శలాస్త్రాలు అయితే మాత్రం సంధిస్తున్నారు. మొత్తానికి ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురించిన ప్రధాన అంశాలను చూస్తే కొన్ని దినపత్రికల్లో ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం క్వాంటీ వ్యాలీ ఈరోజు ప్రాజెక్టుకి అయితే మాత్రం శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులు అలాగే విద్యార్థులతో కూడా ముచ్చరించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ సందర్భంగా విద్యార్థులతో ముచ్చరించినటువంటి అంశాలు. మరోపక్క జగన్ టూర్ సందర్భంగా జగన్ నిన్న జోగి రమేష్ని పరామర్శించే సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, అలాగే కల్తీ నెయ్యి సంబంధించినటువంటి అంశాలు అయితే మాత్రం మాజీ సీఎస్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు. అలాగే అండర్-19 వరల్డ్ కప్ విషయంలో అలాగే భారత్ సాధించినటువంటి విజయాన్ని, మరోపక్క అంటే పాకిస్తాన్లో ఒక ఆత్మాహుతి దాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అయితే మాత్రం అలర్ట్ అయినటువంటి అంశాలు అవ్వచ్చు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అయితే మాత్రం రేవంత్ రెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీపై అయితే మాత్రం త్రిముఖ పోటీ కొనసాగుతుంది. దీన్నే మొత్తానికి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా, అంటే ఒకరిపై ఒకరు విమర్శరాస్త్రాలు అయితే మాత్రం సంధించకుండా. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ.